వర్షం తాకిడికి తట్టుకోలేక ఎన్నో లారీలు, బస్సులు రోడ్డు ప్రక్కనే ఆపేశారు. కుమార్తె మరలా తండ్రి వైపు చూచి, డాడీ, చూస్తున్నారుగా మనకంటే పెద్ద పెద్ద బస్సులు, లారీలు ఈ ప్రవాహంలో ముందుకు సాగలేక రోడ్డు ప్రక్కన ఆపేస్తున్నారు. మనం కూడా రోడ్డు ప్రక్కన ఆపేద్దామంటారా అని అడిగారా? తండ్రి, వద్దమ్మా, వర్షాన్ని చూచి నీ ప్రయాణం ఆపవద్దు. ఇతరులను చూచి నీవు నిలిచిపోవద్దు. నీవు ఎంత దూరం ప్రయాణం చేయగలవో అంత దూరం ధైర్యంగా ప్రయాణం చెయ్యి అని చెప్పాడు. అప్పుడు కుమార్తె, సరే డాడీ అని ఎంత కష్టమైన కారు ఆపకుండా ముందుకు వెళ్తూ ఉండగా ఒక అరగంట సేపు ప్రయాణం చేసేసరికి అక్కడ మేఘాలు లేవు, వర్షం లేదు. కారు మంచి వాతావరణంలోకి వెళ్ళింది. అప్పుడు తండ్రి అన్నాడు, అమ్మా, కారు పక్కకు ఆపమని చెప్పగా, అదేమిటి డాడీ, వర్షంలో తుఫానులో ఆపవద్దన్నావు. అందరూ బస్సు, లారీలో ఆపినప్పుడు కూడా ఆపవద్దన్నావు. ఇప్పుడు మనం ప్రశాంతంగా వాతావరణంలోకి వచ్చిన తర్వాత కారు రోడ్డు ప్రక్కన ఆపమంటున్నావు ఎందుకు డాడీ అని ప్రశ్నించగా, ఒకసారి కారు ఆపి వెనక్కి చూడమ్మా తండ్రి అన్నాడు. కుమార్తె కారు ఆపి వెనక్కి చూడగా ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, వాళ్ళందరూ వర్షంలో, తుఫానులో చిక్కుకొని పోయారు. మనం ధైర్యంగా ముందుకు వచ్చాం కాబట్టే అద్భుతమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాము. సహోదరి, సహోదరుడా, మన విశ్వాస యాత్రలో ఆగిపోవడం, వెనక్కి తిరిగి చూడడం మనకు ఎప్పటికీ క్షేమం కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగడమే మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపే చూస్తూ నీ సేవలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య, నిరాశ నిస్పృహల మధ్య నీవు ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీలు లేదు. ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలోనే కృంగిపోయి బందీలమైపోతాము. క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంతో నీవు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీకు అనుకూలంగా మారబోతుంది. హల్లెలూయా. కొన్ని దినములు